మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్ రోడ్ హనుమాన్ టెంపుల్లో వికలాంగుడిగా ఉన్న పంతులుని నిర్దాక్షిణ్యంగా గుడి నుండి బయటకు నెట్టేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వికలాంగ సంఘాలు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా అంగవైకల్యంగా ఉన్న పంతులని గుడి నుండి అమర్యాదగా దూషిస్తూ గుడి నుండి బయటకు నెట్టివేయడం అప్రజాస్వామ్యకమని పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి చెందిన సంతోష్ గుప్తా గుడికి అధ్యక్షుడైన వెంటనే పంతులుపై వ్యక్తిగత పగతో కక్ష సాధింపుకు దిగి అమానుషంగా పంతుల్ని నెట్టేశారని వికలాంగులు పేర్కొన్నారు. మేము ఆ రోజు 15వ తారీఖున మంగళవారం రోజు పూజ చేయడానికని వెళ్ళినప్పుడు ఇందులో పూజకి ఇబ్బంది కలగజేస్తూ అనేక రకాలుగా మానసిక వేదనగా గురి చేసేటువంటి మాటలతో నన్ను హింసిస్తూ అదేవిధంగా కూర్చున్నటువంటి కుర్చీని బీజేపీ సంతు విరగగొట్టి కింద పడవేశాడు. అదే రకంగా తలకు దెబ్బ తగిలింది. కొంతమంది నన్ను గోర్లతో కూడా రక్కారు. బయటకు వచ్చేశాను. గుడికి పోలీసులతో కూడా నన్ను బయటకు వెళ్ళిపోమని హెచ్చరించడం జరిగింది. తర్వాత గుడికి తాళం పెట్టారు. నా జీవనోపాధి కోల్పోయాను. ఈరోజు దయచేసి తిరిగి నన్ను గుడిలో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాను. జవహర్ నగర్ మీడియా మిత్రులకు నమస్కారం. గత నెల 15వ తారీఖులో జితేందర్ శర్మ అనే వికలాంగుని శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి ఆలయంలో 15వ తారీఖు 7:30 నుంచి 9:30 మధ్యలో ఒక వికలాంగుడు పూజ చేస్తుండగా కొంతమంది సభ్యులు అకస్మాత్తుగా వచ్చి ఆ పూజలో చేస్తున్న పంతులను కుర్చీలను నిరగొట్టి ఈడ్చుకుపోయి బయట గుడిలో తాళం వేసి నువ్వు గుడికి రావద్దు, ఇక్కడ నువ్వు ఎలిజిబుల్ కాదు. గత అతను పాపం 20 వాళ్ళ నాన్న అక్కడనే పూజ చేసి చనిపోయాడు. ఈ పంతులు కూడా గత 26 సంవత్సరాల నుంచి అక్కడనే జీవనోపాధి కోసం చిన్న గుడిని పెద్దగా డెవలప్ చేసినాక ఈ వికలాంగుని కాళ్ళు మేము మొక్కాలా, ఈ వికలాంగుడు మాకు అవసరమా అని కొంతమంది అహంకారంతో ఆ వికలాంగు మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ ఈ పూజ చేస్తాడు, ఆ పూజ చేస్తాడు. బాలాజీనగర్ లో 1,00,000 కోట్లు ఇవి బాలాజీనగర్ కొనే అంత ఆస్తి ఉందట ఆ పంతులకి. ఒక వికలాంగులు పంతులకి అదే నార్మల్ పంతులు అయితే మీకు ఈ దౌర్జన్యం చేస్తుంటారా? ఒక వికలాంగుడే కదా ఏం చేస్తారో అని చెప్పి అదే రోజు 24వ తారీఖు ఉదయం మధ్యాహ్నం మేము జవహర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే మమ్మ అనిపించుకున్నారు. అదే పట్టించుకోలేదని మేము డీసీపీ తానికి పోయినాం. డీసీపీ గారు రెస్పాన్స్ ఇచ్చి చెప్పారు. ఏసీపీ గారికి డిజేబుల్డ్ కమిషనర్ తానికి పోయినాం. డిజేబుల్డ్ చట్టం ప్రకారం ఎవరైతే దోషులు ఎవరైతే వాళ్ళ వికలాంగులపై దాడులు చేసారో వాళ్లకు ఏసీపీకి లెటర్ రాశారు. లెటర్ రాసినాక నిన్న పోయి ఏసీపీని కలిసినాం. సానుకూలంగా స్పందించాడు. కానీ ఇక్కడ లోకల్ పిఎస్ వాళ్ళు ఈ రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఈ వికలాంగుని జీవనోపాధి ఇప్పటికి 20 రోజులు గడుస్తుంది. అతను పూజను చేసుకోక వాళ్ళ కుటుంబం మానసికంగా వేదనకు గురవుతుంది. ఈ విషయం కనుక లోకల్ పోలీసులు గాని ఇక్కడ ఉన్న నాయకులు గాని స్పందించకపోతే మంగళవారం రోజు మేము సీఎం పేషికి ప్రజా దర్బారుకు పోయి 100 మంది వికలాంగులతో మా వికలాంగుల చట్టం ఎందుకు, మా రక్షణ ఏది, రక్షించవలసిన వాళ్లే భిక్షణ చేపిస్తున్నారు. దీనికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మా వికలాంగుల సంఘాలు ఏకమవుతున్నాయని హెచ్చరిస్తున్నాం.